గారు వేరే డిబేట్ కి వెళ్ళాలట అర్జెంట్ గా, సో ఒకసారి తీసుకొని మళ్ళీ వస్తాను. ఎస్ పుల్లారావు గారు, మోడీవి చెప్పిన వాటిని పాటిస్తే నిజంగా లాభం జరుగుతుందా? ఒకటి, ఎంతమంది పాటించే అవకాశం ఉంది దీన్ని? ఒకటి, మహాత్మా గాంధీ ఏమన్నారంటే బీ ద చేంజ్ యూ వాంట్. నువ్వు మార్చవలసింది నువ్వు చేయన్నారు. మే 9, మే 10 కలకత్తాకి ఎన్ని ప్రైవేట్ అండ్ బిజినెస్ జెట్స్ వెళ్ళినాయి ఆ ప్రమాణ స్వీకారానికి? ఉదాహరణ చెప్తాం, ఎంత ఖర్చు అయిపోయింది. ఇలాంటి ఆయన తప్పకుండా ఆయన చెప్పింది 100% కరెక్ట్. కానీ ఉదాహరణ చూడాలి కదా ప్రజలు. ఒకటి. రెండోది, ఆయిల్ కంపెనీలు రోజుకి 1500 కోట్లు 1700 కోట్లు నష్టం వస్తుందంటే 2010లో పెట్రోల్ అడ్మినిస్టర్డ్ ప్రైస్ మెకానిజం అది తీసేసి ఇంటర్నేషనల్ మార్కెట్ లీక్ చేస్తే మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ పడిపోయిన టైంలో దాదాపు $150 ఉన్నప్పుడు పెట్టిన ధరలు ఈ పెట్రోల్ ధర 2014 నుంచి ఈవేళ వరకు ఒక 6-3 నెలల క్రితం వరకు ఆయిల్ ధర బాగా పడిపోయింది ఇంటర్నేషనల్ మార్కెట్. కానీ మీరు తగ్గించలేదే. ఆయిల్ కంపెనీలు ఏం చేసినాయి? నెలకి అప్పుడు ఎంత లాభం ఇచ్చేవారు? 60,000 కోట్లు 50,000 కోట్లు నెలకి. ఏం చేసేది ఈ సొమ్మంతా? అంటే గవర్నమెంట్ కి ఇచ్చారా ఆ ప్రాఫిట్స్ కూడా? పాపారావు గారు లాంటి వాళ్ళు ఏం చేశారు? సొమ్ము ఏం చేశారా చెప్పమంటారా? ఏం చేశారో చెప్పమంటారా? చెప్పండి. కంపెనీ ఓన్ పెట్రోల్ పంప్స్ పెట్టారు లూటీ చేయటానికి. ఎవరు కొనకుండా వాళ్ళే పెట్టారు. ప్రైవేట్ వాళ్ళు తీసి పెద్ద చూడండి, హైదరాబాద్ లో సిటీలో పెద్ద బంక్స్. మార్కెటింగ్ కి ఇది ఫ్రీగా వెళ్ళే మార్కెటింగ్ వస్తువు మీరు చేస్తారా? పబ్లిక్ సెక్టర్ కంపెనీ ఆ కన్జ్యూమర్ కి ఎంత ఖర్చు అవుతుంది? సో ఇది అన్ని మోడీ గారు చెప్పేది 100% కరెక్ట్. దాని ఉదాహరణ ఎక్కడున్నారు? ఆయిల్ కంపెనీ ఏంటి? వాళ్ళ పారాగాన్ లో వర్చువా, వాళ్ళ హై ఎక్స్పెన్సెస్, హై స్టైల్స్, ఆపరేటింగ్ కాస్ట్ $150 ఉన్నప్పుడు ఈ ధర పెట్టారు. పెట్రోల్ 2014 నుంచి డీజిల్ కూడా రెగ్యులేటెడ్ సెక్టర్ నుంచి తీశారు. 12 సంవత్సరాలు దాదాపు ధరలు తక్కువ ఉన్నాయి. అప్పుడు ఎవరు ఏమనలేదే. ఎటు ధరలు తగ్గించలేదప్పుడు? ధర పడిపోతే ఇంటర్నేషనల్ తగ్గిస్తా అన్నారే. ఎందుకు తగ్గించలేదు? పెంచడానికి మోసం చేయడం పబ్లిక్ అంటున్నా. ఎందుకంటే వాళ్ళు భరించలేరు. మీరు ఆ పెట్రోల్ పంప్స్ ఎన్ని ఉన్నాయి? 1,00,000 పెట్రోల్ పంప్స్ ఉన్నాయి. ఒకవేళ అమ్ముకుంటే ఎన్ని కోట్లు వస్తాయి? మీరు తీసి డబ్బంతా ఎక్కడ పెట్టారు? ఎవరు కట్టమన్నాడు ఈ పెట్రోల్ పంప్స్? సామాన్యులు పెట్టుకోలేరా? యూత్ రన్ చేయలేరా? మీరు 20 కోట్లు 30 కోట్లు పెట్టి చేస్తారా? ఒక్కో సైన్ ఎంత? ఇవన్నీ చెప్పడానికి టైం లేదు. చెప్తున్నాను, చాలా వేస్ట్ చేసి డబ్బు ఆయిల్ కంపెనీ. ఎస్, సౌదీ అరేబియాలో అరబ్ దేశాల్లో ఆయిల్ వేస్ట్ చేస్తారంటే వాళ్ళకి $10 వస్తుంది భూమి నుంచి బయటికి. ఇక్కడ నువ్వు $80 $60 $100 కొని నువ్వు ఇలా వేస్ట్ చేస్తావు. ఎందుకు నీకు మార్కెటింగ్? నాకు చెప్పండి ఎవరైనా. ఎందుకు నీకు మార్కెటింగ్? ఆ సొమ్మంతా తీసి అక్కడ పెట్టి రీసైక్లింగ్, నేను కరప్షన్ అన్నా, ఎవరో కరప్ట్ కాదు ఇదంటారు, వేస్ట్ అంటారు. సో ఇవన్నీ పనికిరావు. భరత్ గారు, మీరు మీ ఉదాహరణ చూపెడితే ప్రజలు ఉంటారు. మీరు ఉదాహరణ లేనప్పుడు ఎవరో మీ మోరల్ స్టాన్స్ మీకు లేదు. దట్స్ ఆల్ ఐ హావ్ టు సే. ఓకే, మిగతావి గోల్డ్ బయింగ్ కానీ మిగతావి కానీ గోల్డ్ కూడా ఎస్, ఇన్ అన్సర్టనిటీ, ఇన్సెక్యూరిటీ. జిఎస్టీ వచ్చాక విపరీతంగా పెంచేశారు. పబ్లిక్ ని చేతిలో డబ్బు లేదు. అప్పుడు 1 year ఆ 2024 ఎలక్షన్ సెట్ బ్యాక్ తర్వాత మోడీ గారు అర్థం చేసుకున్నాడు, పబ్లిక్ కి క్యాష్ లేదు చేతిలో. మీరు ట్యాక్స్ చేస్తున్నారు. అప్పుడు రివర్స్ చేశారు. 7-8 సంవత్సరాలు మీ జోబులో ఉన్న డబ్బంతా పట్టుకుపోయారు. ఎట్లా ఖర్చు పెట్టారు? పెట్రోల్ స్టేషన్స్ పెట్టమన్నారా? సో దేఫో ఇప్పుడు ఆయన తగ్గించారు. సో నేను ఏమంటున్నానంటే, మీరు ధరలు పెరగకుండా ఉంటే ఎకానమీ మొదలుగా వెళ్ళిపోతారు. ఎస్, కొద్దిగా నామినల్ గా పెంచండి, $2 $3 కానీ $50 ఎంత వేస్ట్ చేస్తారు. నేను కాదని చెప్పమనండి, ఇంకో డిబేట్కి వస్తా. ఈ పెట్రోల్ పంప్స్ ఏంటి ఊరు దేశం అంతా మోడీ పిలుపుకు రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందా పబ్లిక్? గోల్డ్ బయింగ్ అదేం లేదండి. అది విషయంలో, వర్క్ ఫ్రం హోమ్ విషయంలో, వర్క్ ఫ్రం హోమ్ కంపెనీస్ అవసరం బట్టి చేస్తారు. అవన్నీ లైఫ్ స్టైల్స్. మెయిన్ థింగ్స్ నేను కోరేది, హోప్ చేసేది గవర్నమెంట్ ధరలు పెంచుకోవడం. నాతో ఎవరైనా వచ్చి ధరలు ఇంటర్నేషనల్ పెరిగినప్పుడు 2014 నుంచి పడిపోతే ఎందుకు తగ్గిస్తారు రాష్ట్ర ప్రభుత్వాలు, సెంట్రల్ గవర్నమెంట్? మనకి లీటర్ $50 రావాలి. అప్పుడు మీ చేతి నిండా డబ్బులులే.
సో ఇది ఈ ఆర్గ్యుమెంట్ వ్యాలిడ్ కాదు. చాలా జాగ్రత్తగా గవర్నమెంట్ ఎకానమీని పాస్ చేయకూడదు. ఫారెన్ ఇన్వెస్టర్స్ అందరూ బయట పారిపోయారు, ఎందుకంటే ఇండియా కొంచెం అన్సర్టన్ గా ఉంది. కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి ఎకానమీ. పుల్లారావు గారు చిన్న మీకు ఎడిషన్, పైగా వీళ్ళు ఏం చెబుతారంటే లాసెస్ అని ఎప్పుడు చెప్పరు ఆయిల్ కంపెనీలు, Under recoveries recoveries అంటారు. మాకు రావాల్సినంత రావటం లేదంటారు, దొంగ మాట. పక్కా దొంగ మాట. నేను ఇంకో మాట అంటే ఈ ఆయిల్ కంపెనీలు గవర్నమెంట్ కాదు, మనయ్. ద మోస్ట్ వేస్ట్ఫుల్ పబ్లిక్ సెక్టర్ థింగ్ ఇన్ ద వరల్డ్. ఏం కొంటున్నారు స్పాట్ ప్రైసెస్ లో చెప్పుకోవటానికి ఇంకోసారి డిబేట్ పెడితే ఐ విల్ బి వెరీ గ్రేట్ఫుల్. భరత్ గారు థ్యాంక్ యూ. పాపారావు గారు గేమ్ మీద భరత్ గారు నమస్కారం. థ్యాంక్ యూ పుల్లారావు. సో అమర్ థ్యాంక్ యూ. ఇప్పుడు వాళ్ళు